హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక షష్ఠి పూర్తి ఫంక్షన్ జరుపుతూ ఉంటారనమాట. ఇక స్వరందామయ్యని వాళ్ళ భార్యని ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెటప్లో రెడీ చేసి ఇక తీసుకొస్తారు. ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఇక ఒకరికొకరు దండలు మార్చుకుంటారు. ఆ తర్వాత ఇక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ధాత్రి ఇక అందరినీ ఎంకరేజ్ చేస్తూ అందరితో డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తూ ఉంటుంది. సరదాగా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక ఇటు వైజయంతి, నిషి, ధాత్రి అందరూ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఇంకొక సాంగ్కి కౌశికి అలాగే ధాత్రి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇటు కేదార్, సురేష్ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు క్లాప్స్ కొడుతూ. ఆ తర్వాత సురేష్, కౌశికి వాళ్ళిద్దరు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ఇక అప్పుడే ఇక కౌశికి ప్రెగ్నెంట్ అని చెప్పి విషయం తెలుస్తుందనమాట. అయితే ఇక అప్పుడు పరంధామయ్య కోపంగా వచ్చి బాటిల్ విసిరేసి కొడతాడు కిందకి. అయ్యో ఏమైంది మావయ్య అని చెప్పి కౌశికి పట్టుకోబోతూ ఉంటుంది పరంధామయ్యని. ముట్టుకోకు, అసలు నువ్వు నా ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పి పరంధామయ్య అలా గట్టిగా అరుస్తూ ఉంటే సురేష్, కౌశికి, ధాత్రి అందరూ షాక్లో ఉండిపోతారు. ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో